గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సమ్మర్ హాలిడేస్తో చాలా రోజులు కలిసాం కదా, అందరు బాగా ఎంజాయ్ చేశారా? ఈరోజు సమ్మర్ హాలిడేస్ తర్వాత ఫస్ట్ డే స్కూల్ కదా, క్లాసెస్ ఏం చెప్పాను, హోంవర్క్ చెక్ చేసి మేడం చాలా రోజులు అయింది సమ్మర్ హాలిడేస్ తర్వాత. మ్యామ్ ఈరోజు ఫస్ట్ డే కదా మేడం, హోంవర్క్ చెక్ చేయొద్దు కదా మేడం, ప్లీజ్ మేడం. ఈరోజు పిల్లలు ఈరోజు చెక్ చేయాలి. ఎన్ని రోజులు సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు మీకు? ఈరోజు అటు ఇటు చెక్ చేయాల్సిందే. నేను హోంవర్క్ చెక్ చేస్తాను, మీరు నాకు బుక్స్ తెచ్చి. మేడం ఇదిగోండి బుక్స్ తీసుకోండి, చెక్ చేస్తాను. వేదశ్రీ ఫస్ట్ నీదే. గుడ్ మా, బాగానే రాసావు, హోంవర్క్ ఇచ్చిన కాడికి ఫినిష్ చేసావు, గుడ్. తెలుగు ఇంగ్లీష్ అన్నీ అయిపోయాయి, ఇప్పుడు ఇంగ్లీష్ చెక్ చేస్తాం. వావ్ నాన్న, నీట్గా రాసావు, ప్రజెంటేషన్ బాగుంది అండ్ నీ హోంవర్క్ అంతా అయిపోయింది, నువ్వు వెళ్ళి ఆడుకోవచ్చు. లాస్ట్ బెంచ్ ఇప్పుడు మీరు రండి. మేము హోంవర్క్ చేయలేదు మ్యామ్, ప్లీజ్ మ్యామ్ వదిలిపెట్టండి మ్యామ్. హోంవర్క్స్ చూపిమంటే చేయి చెప్తున్నారు, ఇలా కాదు కానీ ప్రిన్సిపల్ మేడం రూమ్లోకి పదండి. మీ సంగతి ఏంటి మ్యామ్? అప్పుడే పిల్లల్ని ఫస్ట్ డే ప్రిన్సిపల్ మేడం రూమ్లోకి తెచ్చారు, ఏంటి కంప్లైంట్ చెప్పండి. మ్యామ్ చూడండి మ్యామ్, వీళ్ళని నేను హోంవర్క్ అడుగు హోంవర్క్ ఏంటంటే ప్లీజ్ మ్యామ్ వదిలిపెట్టండి మ్యామ్ అని చెప్తున్నారు. అందుకే ప్రిన్సిపల్ మేడం రూమ్లోకి తీసుకొచ్చాను. ఇప్పుడు మీరే కొంచెం పనిష్మెంట్ ఇవ్వండి మేడం. అయినా మా ఫస్ట్ డేనే కంప్లైంట్ ఇచ్చావా? సరేలే, ఏంట్రా ఎందుకు హోంవర్క్ చేయలేదు చెప్పండి. ఇన్ని రోజులు సమ్మర్ హాలిడేస్ వచ్చి ఏం చేస్తున్నారు? 5 days హోంవర్క్ రాయడానికి పడుతుంది. గట్టి కూర్చున్నారంటే 2 నిమిషాలు అయిపోతుంది, దానికి ఏం పనిరా మీకు చేయకుండా. ఒక్కసారి వదిలిపెట్టండి మ్యామ్, ప్లీజ్ మ్యామ్, ప్లీజ్ మ్యామ్. అంత ఈజీ ఇవ్వదురా. సరే ఈరోజు ఫస్ట్ డే అని వదిలేస్తున్నాను, లేదంటే అస్సలు ఇవ్వను. ఓకే వెళ్ళండి. లాస్ట్ వార్నింగ్, ఈరోజు ఫస్ట్ డే అని చెప్పి లేదంటే హోంవర్క్ చేయకుండా వచ్చారో నెక్స్ట్ టైం ప్రిన్సిపల్ మేడం నేనే సివియర్ పనిష్మెంట్ ఇస్తాను. ఓకే నెక్స్ట్ టైం చేస్తాం మ్యామ్, ప్లీజ్ మ్యామ్. ఇప్పుడు ఒకటి వదిలిపెట్టి హోంవర్క్ చేయండి కూర్చొని. మీరు ఆడిపిస్తా అన్నారు కదా మేడం, మాకు చక్కగా చేసుకొచ్చిరని ఆడిపిస్తాను. హోంవర్క్ చేశాక టైం ఉంటే నేను ఆడిపిస్తాను. హోంవర్క్ చేయలేదని ఆడుకోవడానికి రెడీ. హోంవర్క్ చేస్తాను, చేత కాదు కానీ మళ్ళీ గొనుక్కుతున్నారు. సైలెంట్గా రాసుకోండి. ఓకే స్టూడెంట్స్, ఈరోజు అయితే స్కూల్ అయిపోయింది, వెళ్ళిపోండి. ఎవరైనా హోంవర్క్ చేయకుండా వచ్చారో రేపు మీ సంగతి ఏంటో తెలుస్తారు. రేపు హోంవర్క్ చేసుకొని రావాలి మీరు, నేను చెక్ చేస్తాను. రేపు కనుక హోంవర్క్ చేశాననుకో ప్లే గ్రౌండ్కి పంపిస్తాను. ఈరోజు వేద తప్ప ప్లే గ్రౌండ్ ఎవ్వరు వెళ్ళలేదు, మిగతా క్లాస్ స్టూడెంట్స్ అందరు వెళ్ళాలి. వాళ్ళని చూసి సిగ్గు తెచ్చుకోండి.